ఏమడిగారా వాళ్ళు? బాంబులు అడిగారా లేదా కిలో హాలిడేక్స్ అడిగారా? లడ్డూలేగా ఇవ్వచ్చుగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం. రే, ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు, కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు. నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో, దాన్ని 10 మంది పంచుకొని కళ్ళకు అద్దుకొని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా? దేవుని సన్నిధి అదే మాకు పెన్నిది. అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్. చాలా రోజు తట్టుకోలేము. ఇదిగో తీసుకురా, మీరు తీసుకెళ్ళండి అమ్మా. రండి, జరగండి అమ్మా. మీకేనమ్మా చెప్పేది. ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు. అవునండి. మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా? నువ్వే వాడిని చూడనప్పుడు వాడిని ఎలా చూస్తాడు, ఎలా కరుణిస్తాడు? దర్శించుకుని వెళ్ళు. కరెక్టేనండి స్వామి. జరగండి. ఆగండి అయ్యా. ఏంటి లాగేస్తున్నావు? నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా. నేను అటెండెన్స్ వేయించుకోవాలి, నా ప్రాబ్లమ్స్ చెప్పాలి, దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంతుంది. నేను ఇంకా హలో అనలేదు, అప్పుడే లైన్ కట్ చేస్తున్నావు. ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి? ఆగండి ఆగండి. ఈయనకి అరగంట కావాలి, కానీ సెకండ్స్ లాగేస్తున్నావు. నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు? ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము. వైజాగ్ నుంచి వచ్చాను 500 కిలోమీటర్స్. ఆగు, ముక్కుంటాను. సారీ ఫర్ ద బ్రేక్. దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్. ఆ పుణ్యాత్మరాలు దక్కకూడదు, వీడి గట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. స్వాగతం. ఏం మొక్కున్నావురా? సార్ ఏమనుకోలేదు సార్. బుద్ధుందిరా నీకు? ఏమోయ్, ఎలాగైనా అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తున్నా. నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు. ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు. ఎవ్వడు ఎదగడు, పక్కోడిని ఎదగనివ్వడు. దేవుడా వాడిని పట్టించుకోకు, నా ప్రాబ్లం సాల్వ్ చేయి. థ్యాంక్స్. నమస్కారం అండి. ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్. వాడు ఉన్నాడా? ఈ పిచ్చోడికి ఫ్రెండ్ కూడానా? సార్ ఎవరో ఫోన్ అండి, మీ ఫ్రెండ్ అంట. వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు. బిజీగా ఉన్నాడు, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి, 10 నిమిషాలు చేయమన్నారు. సర్లేరా పుస్కి, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా. పెట్టేస్తున్నారా? అలాగే. పెట్టేస్తున్నా. పెట్టండి. అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడొచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోడినంటి. నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడిపోయింది. ఓహో. వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయింది. ఆహా. పండు అయ్యా 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు చేయమన్నారు కదా, అదే ముఖంతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరి ఫ్రెండు. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను. వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయ్యి ఉండొచ్చు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళు పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోన్నా? అబ్బే తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పంచే, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటలా గుట్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరికి సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. ఓహో. హలో, పోలీస్ స్టేషన్. నేను మోహన్ రావుని మాట్లాడుతున్నా. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండుగారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి.
ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సుమా. నేను నీకేం అపకారం చేశాను, నన్ను ఇలా హింసిస్తున్నావు. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవటానికి వీల్లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పెట్టినయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. ఇదిగా టీవీ పెట్టు. దొరికాడు నా కుండిగాడు. ఇప్పుడు ఇడికి ఇస్తాను చూడు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఈ టీవీ. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే. వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. ఆపు. బొమ్మలు కనపట్టలేదు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జమినీ టీవీ పెట్టు. జమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? ఓహో శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ అతనెవరో? అతనెవరో మోండా మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్. టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు. సరిగ్గా చూడు. కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పట్టరా. ఇదిగో. ఇదేంటి మంచినీళ్ళు అడిగితే షేక్ అంటే ఇస్తావేట్రా? కేక్ అండి కాదండి. ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. మంచినీళ్ళు జాత గొంతు పట్టుకుంటది. టంగ్. గ్లాస్ పెట్టిన సౌండ్. Don't worry about the fish. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎదవ కరెంటు. సరైన సమయానికే పోద్ది కరెంటు. కరెంటు పోయిందా? మరి అబ్బబ్బబ్బబ్బ ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా? అంటే అది- చెప్పండి పని తిరుగుతుందని పిచ్చోడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళొస్తా. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా ఏదో పిచ్చోడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చోడు చేయాలని చూస్తావా? ప్లగ్ లో వేలు పెట్టమంటావా? చెవితో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్ నాతో పెట్టుకోకు రే. ఆ కుర్చీలన్నీ సర్దండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో నడుము ఇరిగిపోయిందో ఎంతవారికి తక్క. ఈ పిచ్చోడు ఇట్టొస్తున్నాడేంటి? వీడికి ఇస్తాను చూడ కిక్కు. అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వీడియో గేమ్స్ చూడ. అంటే ఈ పిచ్చోడు పెళ్లికి వచ్చిన వాళ్ళలో ఎవరినో ఒకరిని ప్లగ్ లో వేలు పెట్టించిందాక నిద్రపోవడం అనమాట. వీడియో గేమ్సా? గట్టిగా అనకండి సుమా. పిచ్చోడు అనుకుని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎరక్కొచ్చి అవతల పడేస్తారు. ఇలారా ఇక్కడ వచ్చి కూర్చో. ఎక్కడ కూర్చో. ఎక్కువ 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 దుక్కో. చేతులు పెట్టుకో. ఈ కళ్ళజోడు పెట్టుకో. ఏంటా ఫేస్ నవ్వుతూ పెట్టు. పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను.